రుణమాఫీకి కొర్రీలెన్నో. రేషన్ కార్డు ఆధారంగా కుటుంబం గుర్తింపు. కుటుంబంలో రైతులు ఎందరున్నా 2 లక్షలే మాఫీ. 2 లక్షల కన్నా ఎక్కువ ఉన్న రుణాలని రైతులే చెల్లించాలట. తర్వాతే ఖాతాలో డబ్బులేస్తారట. అనర్హులు రుణమాఫీ అయితే తిరిగి రికవరీ. బంగారం కుదువ పెట్టి పంట రుణాలకు వర్తించదు. 29 అంశాలపై బ్యాంకుల నుంచి వివరాల సేకరణ, మార్గదర్శకాలు విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం. సందేహాలెన్నో, మార్గదర్శకాలు మరింత గందరగోళం. ఓడిన అభ్యర్థి వేదికపై, ప్రజలు ఎన్నుకున్న ఎమ్మెల్యే నేలపై. ప్రజాప్రతినిధుల హక్కుల్ని కాలు రాస్తున్న సర్కార్. కేటీఆర్, నేను బతికే ఉన్నా, చచ్చిపోయానని ఈ ప్రభుత్వం అంటున్నది. అందుకే పింఛన్ ఇస్తలేదు. పెన్షనర్ల పోరుబాట. కలెక్టరేట్ ఎదుట నల్ల బ్యాడ్జీల ఆందోళన. ముఖ్యమంత్రి రేవంత్ మొండి వైఖరి వీడాలి. రిటైర్డ్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి. బీసీ రిజర్వేషన్లపై యాక్షన్ ప్లాన్. కులగణన ఆధారంగా ఎన్నికలు వెళితే ఎట్లుంటది? పంచాయతీ అధికారులతో సీఎం. నిర్బంధంలో నిరుద్యోగి. ఉదయం సచివాలయం, సాయంత్రం సిటీ సెంటర్ లైబ్రరీ. ఉద్యోగార్థుల నిరసనతో ఉద్రిక్తత. అడుగడుగును అడ్డుకున్న పోలీసులు. ఎక్కడిక్కడ అరెస్టులు. రైతు భరోసా ప్రతి రైతుకు ఇవ్వాల్సిందే. రేషన్ కార్డే ప్రామాణికం. రుణమాఫీకి మార్గదర్శకాలు విడుదల. 2018 డిసెంబర్ 12 నుంచి 2023 డిసెంబర్ 13 వరకు తీసుకున్న పంట రుణాలకు వర్తింపు. కుటుంబానికి గరిష్టంగా 2 లక్షల వరకు మాఫీ. రీషెడ్యూల్ రుణాలకు మాఫీ వర్తించదు. ఆరోహణ క్రమంలో నేరుగా రైతుల ఖాతాల్లో నగదు జమ. సందేహాలు తీర్చేందుకు ప్రత్యేక విభాగం. ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం. బీసీ రిజర్వేషన్ పెంపై కార్యాచరణ రూపొందించండి. సీఎం రేవంత్ రెడ్డి. 10కి చేరిన ఫిరాయింపులు. అస్తంగుటి పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి. డిఎస్సి నిర్వహణకు సర్వం సిద్ధం. 18 నుంచి ఆగస్టు 5 వరకు ఆన్లైన్లో రాత పరీక్షలు. మాకు తెలిసిందే మీకు చెబుతాం. పివి ఘోష్కు సీనియర్ ఐఏఎస్లు. భవనాల్లో ప్రోటోకాల్ రగడ. చెక్కుల పంపిణీలో వివాదం. నేలపై కూర్చున్న ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి నిరసన. ప్రజాప్రతినిధులు గౌరవించే సాంప్రదాయం ఇదేనంటూ విమర్శ. ప్రాజెక్టులు చేరుతున్న వరద. జిల్లాలో మోస్తారు వర్షం. జీవో 10 రద్దు చేయాలి. ఎమ్మెల్యేల క్యాంపు కార్యాలయం ముట్టడించిన అంగన్వాడీలు. రాజ్యసభలో 86కి తగ్గిన బీజేపీ బలం. మిత్రపక్షాలతో కలిపి 100. తెల్ల రేషన్ కార్డే ప్రామాణికం. రైతుల రుణాల మాఫీకి మార్గదర్శకాలు జారీ. కుటుంబానికి గరిష్టంగా 2 లక్షల వరకు లబ్ధి. 2018 డిసెంబర్ 12 నుంచి 2023 డిసెంబర్ 9 వరకు ఉన్న వాటికి గుర్తింపు. అన్నదాతల రుణ ఖాతాల్లో నేరుగా మాఫీ సొమ్ము జమ. పథకం అమలుకు ప్రత్యేక వెబ్ పోర్టల్. మొదట చిన్న మొత్తాలను, తర్వాత పెద్ద మొత్తాలను విడుదల. ఫిర్యాదుల పరిష్కారానికి ప్రత్యేక విభాగం. రీషెడ్యూల్ అప్పులకు మాఫీ ఉండదు. మోసపూరితంగా పొందితే రికవరీ. స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల పెంపును కార్యాచరణ. ఇతర రాష్ట్రాల విధానాలపై అధ్యయనం. సమీక్షలు. సీఎం రేవంత్ ఆదేశాలు. కాంగ్రెస్లో చేరిన పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి. విధానపరమైన నిర్ణయాల మీ పాత్ర ఏమిటి? కాళేశ్వరంపై ప్రస్తుత మాజీ ఐఏఎస్ అధికారులు ప్రశ్నించిన జస్టిస్ పివి ఘోష్ కమిషన్. నిధుల కేటాయింపు, అంచనాల్లో మార్పులు తదితర అంశాలపై అఫిడవిట్ రూపంలో సమాచారం సమర్పించాలని ఆదేశం. ఇంద్రావతి నుంచి కావేరీకి నీటి ఎత్తిపోత. జాతీయ నీటి అభివృద్ధి సంస్థ కొత్త ప్రతిపాదన. ఇచ్చంపల్లి సమ్మక్క సాగర్ల పరిశీలనలో ఉన్నట్లు వెల్లడి. ప్రాణాలు పోయాయని అనుకున్న ట్రంప్. రేషన్ ఉంటేనే మాఫీ. రైతుల పంట రుణాల మాఫీకి మార్గదర్శకాలు విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం. రేషన్ కార్డుల ఆధారంగానే రైతు కుటుంబాలను గుర్తించాలని నిర్ణయం. పీఎం కిసాన్ నిబంధనలకు అవసరమైన మేరకు పరిగణలోకి తీసుకుంటారు. 2 లక్షలకు మించి రుణం ఉంటే ఆపై ఉన్న రుణాలని రైతు చెల్లిస్తేనే మాఫీ. మాఫీ సొమ్ము రైతు బ్యాంక్ ఖాతాలో నేరుగా జమ. బంగారం తాకట్టుపై తీసుకున్న పంట రుణాలపై మార్గదర్శకాలు లేని ప్రస్తావన. తప్పుడు పత్రాలతో మాఫీ పొందినట్లు తేలితే రికవరీ చేస్తామని స్పష్టీకరణ. రుణమాఫీకి ఆంక్షలేంటి మండిపడుతున్న రైతులు. రేషన్ కార్డు ప్రామాణికత. లక్షల మందికి మాఫీ వర్తించదనే ఆందోళన. మళ్లీ తడబడ్డ జో బైడెన్. బ్యాలెట్ అనబై బ్యాటిల్. తలబట్టుకున్న డెమోక్రాట్లు. చనిపోయానని అనుకున్న, కుడివైపు తిరగబట్టే బతికిపోయా డొనాల్డ్ ట్రంప్. సచివాలయం వద్ద ఉద్రిక్తత. ఆందోళన. అరెస్ట్ చేసిన పోలీసులు. అబ్బాయి హాల్ టికెట్ పై అమ్మాయి ఫోటో. డిఎస్సి హాల్ టికెట్లో గందరగోళం. ప్రణాళిక సిద్ధం చేయండి. బీసీ రిజర్వేషన్ పెంపై అధికారులకు సీఎం ఆదేశం. నిర్ణయాలన్నీ పై స్థాయిలో ఉన్నాయి. మాఫీకి మార్గం ఇది. అసలు వడ్డీ కలిపి రైతు కుటుంబాలకు 2 లక్షల రుణమాఫీ. వ్యవధి 2018 డిసెంబర్ 12 నుంచి 2023 డిసెంబర్ 9. లబ్ధిదారులకు రుణ ఖాతాలకు నగదు బదిలీ పద్ధతిలో జమ. 2 లక్షలు మించి ఉంటే పై మొత్తాన్ని రైతులే చెల్లించాలి. ఆ తర్వాత రుణ ఖాతాలకు 2 లక్షల మాఫీ నగదు బదిలీ. యజమాని భర్త లేదా భార్య, పిల్లలు కలిపి కుటుంబాలకు పరిగణన. కుటుంబ సభ్యుల నిర్ధారణకు భద్రతా కార్డు ప్రామాణికం. స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పటిలోగా పెట్టగలం? బీసీ కులకరణకు ఎంత సమయం పడుతుంది? కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయండి. కేంద్రం నిధులు ఆగకుండా త్వరగా ఎన్నికలు. కాంగ్రెస్ గూటికి మహిపాల్ రెడ్డి. పటాన్చెరు ఎమ్మెల్యే పార్టీ కండువా కప్పి ఆహ్వానించిన సీఎం రేవంత్ రెడ్డి. 2/3 వంతు చేరితే బీఆర్ఎస్ ఎల్పీ విలీనమే. భూములు ఇచ్చేదేలే. జాతీయ రహదారులకు భూమి సమస్య. కాళేశ్వరంలో మా పాత్ర ఏం లేదు. ఉన్న స్థాయి నిర్ణయాలనే అమలు చేశాం. జస్టిస్ పివి ఘోష్ కమిషన్ ముందు రిటైర్డ్ ఐఏఎస్ అధికారుల వివరణ. అన్నదాతల్లో వర్షాధిరేక. 2వ రోజు విస్తారంగా వానలు.